దేవుడికి అడ్డంగా తలూపాడు. నేను వెళ్ళను, నేను నినివే వెళ్ళను, నేను తర్షీషు వెళ్తాను అన్నప్పుడు మీరు దేవుడు ఎలా స్పందించుంటాడో ఒకసారి ఆలోచించండి. నినివే ప్రజలు అవిధేయులు, నినివే ప్రవక్త కూడా అవిధేయుడే. అంటే ఎప్పుడైతే యోనా నేను నినివే వెళ్ళను అని అన్నాడో అది నిజంగా దేవుడి హృదయాన్ని విరిచేస్తుంటది. దేవుడు ఎంతో బాధపడి ఉంటాడు. వాళ్ళు అవిధేయులు, వాళ్ళని బట్టి బాధపడుతున్నాను. ఇప్పుడు నువ్వు నా మాట వింటే నాకు ఎంతో కొంత సంతోషం కలిగేది, కానీ నువ్వు కూడా వినవు నా మాట. యోనా, నువ్వు నా సేవకుడు కదా, నువ్వు కూడా వినవా నా మాట? నేను విన్ను, నేను తర్షీషుకుపోతాను, ఓడకు డబ్బులు పెట్టుకుని మరి వెళ్తాను. ఒకవేళ యోనాను ఎవరైనా ఆధ్యాత్మిక పెద్దలు యోనాతో ఇలా మాట్లాడి ఉంటే, యోనా నువ్వు చేస్తున్న పని, దేవుడు నినివే వెళ్ళమంటున్నాడు, నువ్వు తర్షీషుకు ఎందుకు వెళుతున్నావు? యోనా, నీకు మోషే తెలుసు కదంటే, మోషే నాకు తెలుసు. మోషే యొక్క చిన్న అవిధేయత అతన్ని కానాను వెళ్లకుండా ఆపింది. నీకు తెలీదా? తెలుసు, నాకేం తెలియదు, ధర్మశాస్త్రం చదివా నేను. నీకు ఇజ్రాయేలు రాజులు తెలుసు కదా, మొట్టమొదటి రాజు అయిన సౌలు యొక్క అవిధేయత చివరికి అతని ఎలా పతనం చేసిందో నీకు తెలుసుగా, తెలుసు, నాకేం తెలీదు. మరి మోషే అవిధేయత మోషేను కానాను వెళ్లకుండా ఆపింది. సౌలు అవిధేయత సింహాసనాన్ని పోగొట్టుకుని భ్రష్టుడైపోయేలా చేసింది. వాళ్ళ అవిధేయత అంత నాశనానికి తీసుకెళ్ళిందని నీకు తెలుసు కదా. తెలిసి నువ్వెందుకు అవిధేయత చూపిస్తున్నావు? అవన్నీ నాకు తెలియదు, నేను వెళ్ళనంతే. చాలా మంది క్రైస్తవుల యొక్క వాదన ఇలానే ఉంటది. మీరు గమనించారో లేదో? వాళ్ళకి బైబిల్ తెలుసు, బైబిల్లో ఉన్న ప్రవక్తలు తెలుసు, బైబిల్లో ఉన్న బోధ తెలుసు. అయ్యా, బైబిల్ ఇలా చేయొద్దు అంటుంది కదా, బైబిల్ ఇలా వెళ్ళకూడదు అంటుంది కదా, అయినా ఎందుకు చేస్తున్నావు? అయినా నాకు తెలియదండి, నా చేయబుద్ధి కాదు, నేను చేయను అంతే. అంటే దేవుడి వాక్యాన్ని తెలిసి అవిధేయత చూపిస్తున్నాడు యోనా. వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు, వాళ్ళకి మోషే తెలియదు, వాళ్ళకి దావీదు తెలియదు, వాళ్ళంటే అవిధేయులు. వాళ్ళని చూసి విసిగిపోయా నేను. ఇప్పుడు నీకు ధర్మశాస్త్రం తెలుసు, మోషే తెలుసు, దావీదు తెలుసు, నా బోధంతా తెలుసు, అయినా నువ్వు కూడా అవిధేయుడివేనా? అవిధేయుడినే నేను. అంటే ఈ విధంగా మనం ఒకసారి ఆలోచించినట్లయితే యోనా యొక్క రెస్పాన్స్ దేవుడి హృదయాన్ని ముక్కలు చేసి ఉంటుంది. దేవుడు ఎంతో బాధపడి ఉంటాడు. ఒకసారి మీరు దాన్ని ఆలోచించండి, మీరు దాన్ని ఇమాజిన్ చేయండి. పరలోకపు కోణములో దీన్ని చూద్దాం, దేవుడి కళ్ళతో దీన్ని చూద్దాం అంటున్నాను కదా. పరలోకం దీని విషయమై ఎలా స్పందించుంటుంది?